స్ట్రక్చరల్ ఇంజనీర్ వర్క్ అనేది బిల్డింగ్ సేఫ్గా నిలబడడానికి కోర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ వాళ్ళకి వర్క్ స్టార్ట్ అవ్వక ముందే కొన్ని స్టెప్స్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంటాయి. క్లయింట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలని డిసైడ్ చేస్తాడు. ఆర్కిటెక్ట్ ఆ ఐడియాని ప్రాపర్ డ్రాయింగ్గా డిజైన్ చేస్తాడు. జియోటెక్నికల్ ఇంజనీర్ సాయిల్ని టెస్ట్ చేసి గ్రౌండ్ స్ట్రెంత్ రిపోర్ట్ ఇస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం బేస్గా తీసుకుని స్ట్రక్చరల్ ఇంజనీర్ తన ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ స్టేజ్ అనాలిసిస్ స్టేజ్. ఇక్కడ ఇంజనీర్ బిల్డింగ్ మీద పడే అన్ని ఫోర్సెస్ని క్యాల్కులేట్ చేస్తాడు. వర్టికల్ లోడ్స్ అంటే బిల్డింగ్ వెయిట్, ఫ్లోర్స్, ఫర్నిచర్ అండ్ పీపుల్ వెయిట్ ఇవన్నీ సేఫ్గా గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ అయ్యే సిస్టమ్ని ప్లాన్ చేస్తాడు. సెకండ్ స్టేజ్ డిజైన్ స్టేజ్. ఇక్కడ ఇంజనీర్ బిల్డింగ్లో ప్రతి ఎలిమెంట్ సైజ్ డిసైడ్ చేస్తాడు. స్లాబ్స్ ఎంత థిక్ ఉండాలి, బీమ్స్ అండ్ కాలమ్స్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంత స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ కావాలో డీటెయిల్ క్యాల్కులేషన్తో ఫిక్స్ చేస్తాడు. ఈ స్టేజ్లో సాఫ్ట్వేర్ టూల్స్ యూస్ చేసి బిల్డింగ్ స్ట్రెస్లో ఎలా బిహేవ్ చేస్తుందో చెక్ చేస్తారు. థర్డ్ స్టేజ్ డ్రాయింగ్ స్టేజ్. ఇక్కడ అన్ని క్యాల్కులేషన్ని క్లియర్గా కన్స్ట్రక్షన్ డ్రాయింగ్గా కన్వర్ట్ చేస్తారు. సో సైట్లో వర్కర్స్ ఈజీగా ఫాలో అవుతారు. ఫైనల్ స్టేజ్ కన్స్ట్రక్షన్ ఫేజ్. ఇంజనీర్ రెగ్యులర్గా సైట్ విజిట్ చేసి వర్క్ డ్రాయింగ్ ప్రకారం జరుగుతుందా అని వెరిఫై చేస్తారు. ఏదైనా మిస్టేక్ లేదా చేంజెస్ జరిగితే ఇమీడియట్గా సొల్యూషన్ ఇవ్వడం వల్లనే బిల్డింగ్ సేఫ్టీ మెయింటైన్ అవుతుంది. మీరు సివిల్ ఇంజనీర్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని చూస్తూ ఉండండి.